రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందని చెప్పారు. యూరియా అమ్మకాలు నిలిపివేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. స్టాక్ ఉన్న డీలర్లు, ఆగ్రో సెంటర్లు, సొసైటీలో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు హరీష్ రావు. యూరియా అమ్మకాలు నిలిపివేతకు చెరుకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దుర్మార్గమన్నారు. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు, మరోవైపు యూరియాపై ప్రభుత్వ అనధికారిక బ్యాన్ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాపై దృష్టి సారించడం మానేసి యూరియా వినియోగం తగ్గించాలంటూ రైతులకు చెప్పడం, డబ్బులు వెచ్చించి ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. ధాన్యం కొనుగోలులో దారుణంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఒకవైపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుండడం వారిని అవమానించడమేనని హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, బోనస్ చెల్లించడంలో ఫెయిల్, పంట బీమా పథకం అమలులో ఫెయిల్, రుణమాఫీ చేయడంలో ఫెయిల్, యూరియా సరఫరాలో ఫెయిల్, పంట కొనుగోలు చేయడంలో ఫెయిల్, కొన్న పంటకు బోనస్ పైసలు ఇవ్వడంలోనూ ఫెయిల్ అయినట్టు ధ్వజమెత్తారు హరీష్ రావు. ఈ వైఫల్యాలను కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామా చేసినంత మాత్రాన రైతుల ఉసురు తీసుకుంటున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకుండా పోదన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. రైతుల నిలదీతలకు భయపడి అధికారులు రైతు వేదికల నుంచి పారిపోయే పరిస్థితి రావడం మీ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిరంతరం యూరియా అమ్మకాలు కొనసాగించాలని, అనధికారిక బ్యాన్ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి స్టాక్ ఉన్న యూరియా అమ్మకాలను నిలిపివేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా ఇవాళ రైతు ఆనాడు సంక్షేమం ఉంటే ఇవాళ సంక్షేమం దిశగా రైతు పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో పూర్తిగా రైతాంగాన్ని తీవ్ర ఇబ్బంది పెట్టేందుకు, రైతులను వాళ్ళ అష్టకష్టాలు పెట్టేందుకే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తుంది తప్ప ఎక్కడ కూడా రైతాంగాన్ని మేలు చేసే విధంగా పనిచేయట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూరియా అమ్మకాలపై బ్యాను, రైతు వ్యతిరేక చర్య అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు అంతగా ప్రభుత్వమే అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూరియా స్టాక్ ఉన్న అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు అరిగోస పడుతుంటే ఏ ముఖం పెట్టుకొని రైతు వారోత్సవాలు జరుపుతున్నారంటూ కూడా తీవ్రంగా విమర్శలు గుర్తించారు. ఒకవైపు అమ్మకాలు నిలిపివేత, మరోవైపు అడ్డగోలు ఎరువుల ధరల పెంపు. రైతు సంక్షోభం విషయంలో రెండు పార్టీలది ఒకటే సిద్ధాంతం. కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా సేమ్ టు సేమ్ అంటూ కూడా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించిన దిక్కుమాలిన చర్య అంటూ కూడా హరీష్ రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి నిషేధం విధించిన దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందన్నారు. యూరియా అమ్మకాలు నిలిపివేస్తూ మౌలిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నిదర్శనం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలంటూ కూడా ఈ సందర్భంగా నిలదీశారు. స్టాక్ ఉన్న డీలర్లు, ఆగ్రో సెంటర్లు, సొసైటీలో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదు? యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కూడా ప్రశ్నించారు. యూరియా అమ్మకాల నిలిపివేయడంతో చెరుకు, పండ్ల తోటల, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ కూడా ప్రశ్నిస్తూ రైతులు ఎరువుల అందుబాటులో ఉంచాల్సింది పోయి ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ రైతుల పాలిట శాపంగా మారిందంటూ కూడా
ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దుర్మార్గం అంటూ కూడా మండిపడుతూ ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, బోనస్ ఇవ్వడం చెల్లించడంలో ఫెయిల్, పంట బీమా పథకం అమల్లో ఫెయిల్, రుణమాఫీ చేయడంలో ఫెయిల్, యూరియా సరఫరాలో ఫెయిల్, పంట కొనుగోలు చేయడంలో ఫెయిల్ అంటూ కూడా ఇవాళ ఒక సెటరికల్ గా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని పంటలకు బోనస్ పైసలు ఇవ్వడంలో ఫెయిల్, ఈ వైఫల్యాన్ని కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామోత్సవాలు జరుగుతున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వదులు తీస్తున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకుండా పోదు. ఇవాళ రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ప్రభుత్వం నిర్వహించడం అక్కడ ఫ్లాప్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతుల నిరోధితకు భయపడి అధికారులు రైతు వేదిక నుంచి పారిపోయే పరిస్థితి రావడం మీ పాలన వైఫల్యానికి నిదర్శనం. వాళ్ళ ప్రభుత్వం హయాంలో నిరంతరం యూరియా అమ్మకాలు కొనసాగించాలని అనధికారిక బ్యాన్ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ అనధికార యూరియా బ్యాన్ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఈ యాప్ విషయంలో పునరాలోచన చేసి రైతాంగానికి అందుబాటులో యూరియా ఉంచాలి, వాళ్ళ పంట కొనుగోలు చేయాలి. వాళ్ళ మీరు వారోత్సవాలు కాదు చేయాల్సింది, రైతులు పండించిన పంట కొనుగోలు ఉత్సవాలు చేయాలి, రైతులు పంట పండించేందుకు ఎరువుల ఉత్పత్తి చేయాలంటూ ఏదైతే ఈ ఎరువులకు సంబంధించిన సరఫరా చేయాలి. ఇలాంటి వాటిని పక్కన పెట్టి కేవలం వారోత్సవాల పేరు మీద ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీష్ రావు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లీవిల్.